హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు తాజ్ కుకింగ్లో ఎంతో రుచికరంగా ఉండే ఆడుతూ పాడుతూ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ. ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. క్రిస్పీగా, గుల్లగా, కరకరలాడే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు దాకా సగ్గు బియ్యాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇదే గిన్నెలో 2 కప్పుల దాకా బొంబాయి రవ్వను వేసుకోండి. అదే ఫ్రెండ్స్, మనం ఉప్మా తయారు చేసుకుంటాం కదా, సూజీ రవ్వ, దానిని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ బొంబాయి రవ్వను కూడా ఈ సగ్గుబియ్యం పౌడర్లో వేసేసి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిను కానీ బటర్ని కానీ వేసేసుకొని ఈ నెయ్యి అంతా ఈ మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఈ నెయ్యి అంతా ఈ పిండిలో బాగా ఒక్కసారి కలిపేసుకొని ఒక్కసారి ముద్ద చేసి చూసుకోండి. ముద్దలాగా కడితే మనం వేసుకున్న నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయిందని అర్థం. ముద్దలాగా కట్టకపోతే ఇంకొక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసి కలుపుకోండి. పిండిని కాసేపు పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని 5-6 ఎండుమిర్చిని తీసుకోండి. 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర. మీకు ఎండుమిర్చి వద్దు అనుకుంటే ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు పల్సిస్తా కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి, జీలకర్ర ఈ మిశ్రమాన్ని ఈ పిండిలో వేసేసుకొని 1 టీ స్పూన్ దాకా కలోంజీ సీడ్స్, ఒకవేళ కలోంజీ సీడ్స్ లేకపోతే ఆ ప్లేస్లో నువ్వుల్ని తీసుకోండి. 1 టీ స్పూన్ దాకా వాము, 1/2 టీ స్పూన్ దాకా పసుపు అన్నీ వేసేసి ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. రఫ్ చేస్తా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లను వేసుకొని చపాతీ పిండికి అయితే మనం ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి. ఒకేసారి నీళ్ళన్నీ వేయకుండా కొద్దిగా వేసుకుంటా ఈ పిండి ముద్దని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ముద్దని అలా అని మరీ పలచగా కలుపుకోకూడదు, అలా అని మరీ గట్టిగా కలుపుకోకూడదు. వీడియో క్లిప్లో చూపించే విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండి మీద 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఈ పిండి ముద్దని ఒక అరగంట తర్వాత ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మీకు ఎంత పిండి ముద్ద కావాలో అంత పిండిని తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా మూతను పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మనం చపాతీని ప్రిపేర్ చేసేసుకుందాం. కొద్దిగా పొడి పిండిని వేసేసుకొని ఈ పిండి ముద్దను కొద్దిగా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇప్పుడు మనం చపాతీ ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా పొడి పిండిని అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం చపాతీ కర్రతో ఇప్పుడు మనం చపాతీని ప్రిపేర్ చేసేసుకుందాం. చపాతీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అలా అని మరీ గట్టిగా మరీ పలచగా చేసుకోకూడదు, అలా అని మరీ మందంగా చేసుకోకూడదు. నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. రెడీ చేసుకున్న ఈ చపాతీని ఈ అంచులని కట్ చేసుకోండి. చుట్టూతా ఉన్న ఈ అంచుల్ని కట్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. మీకు సర్కిల్ షేప్ కావాలంటే సర్కిల్ షేప్లో కట్ చేసుకోండి, లేదు డైమండ్ షేప్లో కావాలంటే డైమండ్ షేప్లో కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. కావాలంటే ఏదైనా చిన్న వాటర్ బాటిల్ మూతను తీసుకొని రౌండ్గా అయినా కట్ చేసుకొని ఈ చిప్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మాత్రం కొద్దిగా డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ చిప్స్ని ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ ఇదే విధంగా ఒక చపాతీని ప్రిపేర్ చేసేసుకొని అంచుల్ని కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ మీడియం మంట మీద హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది వేడెక్కాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చిప్స్ని ఈ ఆయిల్లో వేసేసుకొని మంటను మీడియం మంట మీద పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటా
ఈ చిప్స్ని మంచి క్రిస్పీగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. అలా అని మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం వేయించుకోకూడదు. మనం ఈ చిప్స్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పైన ఎర్రగా వేగిపోతుంది కానీ లోపల మాత్రం అస్సలు ఉడకదు. అందుకే మీరు కాస్త మంటను మీడియం మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇటు సైడు మన చిప్స్ అనేవి మంచి క్రిస్పీగా ఎర్రగా వేగిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఆడుతూ పాడుతూ టీ టైం స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.